ఈనాటి దివ్య పూజ బలిని ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన కోరుతూ సమర్పించిన వారు పసల ఆత్విక గ్రేస్ జన్మదినం సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు కొరకు జే మాదిబాబు కుటుంబ సంరక్షణ, కుటుంబంలోని ఆర్థిక సమస్యల నుంచి విడుదల, వ్యాపార అభివృద్ధి, దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులు, కన్యాశ్రీల మంచి ఆరోగ్యము, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకల్లో దేవుని సంరక్షణ కాపుదల దయచేయనట్లుగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మశాంతి కొరకు దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న ఎన్మెడ్స్ మరియు సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, సేవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, వారి కుటుంబాలు కూడా దీవింపబడినట్లుగా, ఎం జ్యోతి వ్రాయి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, స్టాఫ్ నర్సుగా పర్మనెంట్ జాబ్ వచ్చినట్లుగా, కుటుంబ దైవాశీర్వాదం కొరకు మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తగాదాలు తొలగిపోయినట్లుగా, దివ్య దీపక్ల మంచి ఆరోగ్యము, చదువులు, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు టీ ఫ్రాన్సీనా ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విడుదల, రెజినా ఆన్లైన్ ద్వారా పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వచ్చినట్లుగా, మేరీ కోటి రత్నకుమారి కిడ్నీ ఫంక్షన్, న్యూరో ఫంక్షన్ నార్మల్ అగునట్లుగా, త్వరగా స్వస్థ చేకూరినట్లుగా, హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అగినట్లుగా, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు దివ్యవాకు కేంద్రంలో దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థనల ద్వారా అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతముల ఆశీర్వాదములు కురింపబడినట్లుగా, సుజిత్ కుమార్ రవలి మేరీ సంతానవరము, పి అగస్టిన్ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, కుటుంబంలో శాంతి సమాధానము, పదసరిల్ గారి మంచి ఆరోగ్యము, బి విజయాకి హెర్నియా సమస్య నుండి సంపూర్ణ స్వస్థ, ఆపరేషన్ లేకుండా స్వస్థ చేకూరాలని, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా, చేయబోతున్న మేల్లో కృతజ్ఞతగా, వ్యాపార అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు శారద మంచి ఆరోగ్యము, బంధకాల నుంచి విడుదల, సంపూర్ణ స్వస్థ, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు గోపాల్ రెడ్డి, పద్మమ్మ, అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, అవినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానము, జ్ఞాపక శక్తి, సమస్యలు తీరి కుటుంబంలో శాంతి సమాధానం చేకూరినట్లుగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, టి పాపిరెడ్డి, అసంతమ్మ మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా, నాగలక్ష్మికి సంతానవరము, రమణి సింధూరాకి కథోలిక వ్యక్తి మంచి జీవిత భాగస్వామిగా దొరుకున్నట్లుగా, డి సాగజ్వానీస్ రెడ్డి పాపశాపాల నుంచి విడుదల, మంచి జ్ఞానము, ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, మాణిక్యమ్మ ఆత్మశాంతి కొరకు ఈనాటి దివ్య పూజ వలన సమర్పించి ఉన్నారు. పూజాబలికి వేళ ఇది, పరవశమంది పాడగరండి. పూజాబలికి వేళ ఇది, పరవశమంది పాడగరండి. కల్వరిగిరిపై క్రీస్తోనరించిన, కల్వరిగిరిపై క్రీస్తోనరించిన సిలువయాగమే దివ్య బలి, సిలువయాగమే దివ్య బలి, సిలువయాగమే దివ్య బలి. పూజాబలికి వేళ ఇది, పరవశమంది పాడగరండి. పూజాబలికి వేళ ఇది, పరవశమంది పాడగరండి. పరిశుద్ధ కన్యకైన మరియమ్మ మాత జన్మోత్సవ దినమున ఆనందముతో కొనియాడుదము. ఎందుకనా ఈమె నుండి నీతి సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్రాత్మా
నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరికీ ఈరోజు మంచి రోజు, దేవుడు దీవించిన రోజు. మన కొరకు ఒక తల్లి పుట్టిన రోజు. అవును, మన మరియమ్మ తల్లి పుట్టిన రోజు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 23వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. అదేవిధంగా మనమందరకు తెలిసినట్లు 9 రోజులు మనము నవదిన ప్రార్థనలు, ఆ మరియమ్మ మాత యొక్క నవదిన ప్రార్థనలు పాల్గొని ఇదిగో ఈ రోజు కోసం మనము వేచి ఉన్నాము. ఎంతో మంచి రోజు ఈ ఆదివారం రోజు. మనమందరము కలిసి మరియమ్మ తల్లి యొక్క పుట్టినరోజు జన్మోత్సవము చాలా ఘనంగా కొనియాడుతున్నాం. ప్రేమనుడి సహోదరి సహోదరులరా, అదేవిధంగా మేము ఎస్విడి ఫాదర్స్ మన యొక్క 150 సంవత్సరాలు పుట్టినరోజు కొనియాడుతున్నాము. మన యొక్క సభ స్థాపించిన 150వ సంవత్సరంలో మనము అడుగు పెడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు ఈ యావత్తు శ్రీ సభ కలిసి ఈ యొక్క మరియమ్మ తల్లి యొక్క పండగ రోజు మనము కొనియాడుతున్నప్పుడు, జన్మదినోత్సవం కొనియాడుతున్నప్పుడు, ఇదిగో మా స్థాపకుడు అయిన ఆర్నోల్డ్ జాన్సన్ ద్వారా స్థాపింపబడిన ఈ యొక్క ఎస్విడి సొచీస్తాస్ వెర్బి డివైని దైవవాక్కు సభ యొక్క పుట్టినరోజు కూడా ఎస్విడి ఫాదర్స్ కొనియాడుతున్నాము. ప్రేమనుడి సోదరి సహోదరులారా, మీ అందరి కొరకు ప్రార్థన చేయతో పాటు ఎస్విడి ఫాదర్స్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పఠన భాగములు మనం వినబోతున్నాం. మొదటి పఠనము ఏషియా ప్రవక్త గ్రంథమును తీసుకుబడినది. దేవుడు వచ్చి ఇశ్రాయేలు ప్రజలని దీవించడానికి, రక్షించడానికి పోతున్నారు అని మనము ఈరోజు వినపడుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేవుడు వచ్చినప్పుడు ఈ భూలోకం స్వర్గం మారుస్తాడు మన తండ్రి దేవుడు. అదేవిధంగా ఇది నిరీక్షణ మరియు రక్షణ యొక్క సందేశాన్ని తెలియచేస్తుంది. మరియు ఆయామయు పరిశుద్ధులతో దేవుడు ఎల్లప్పుడూ ప్రజలతో ఉండాడు అని ఈరోజు మొదటి పఠనం మనకు తెలియవరుస్తున్న విషయం. అదేవిధంగా ఈరోజు 2వ పఠనములు మనము చదువుతున్నాం. ప్రేమనుడి పునీత యాకోబు గారు రాసిన లేఖనం నుంచి తీసుకునిబడినది. అక్కడే మనము ఏం చేస్తున్నారంటే పక్షపాత ధోరణి గురించి యాకోబు గారు చెప్తున్నారు. ఈ పక్షపాతి రోగిడి అంటే ఏంటిది, దాని యొక్క అర్థం ఏమిటి? ఈ గ్రంథం ప్రకారం పక్షపాతం అనేది ఒక వ్యక్తికి మరియు లేదా కొందరు వ్యక్తులకు వారి సాంఘికగా అంతస్తును బట్టి శ్రద్ధ చూపడమే పక్షపాత రోగిణి అని ధోరణి అని ఈరోజు పునీత యాకోబు గారు మనకు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మొదటి సువార్త పఠనములు మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుంచి 37 వరకు మనం చదువుతున్నప్పుడు మనం అనుకుంటున్నాం యేసు ప్రభు కూడా ఈ యొక్క పక్షపాతం గురించి చెప్తున్నారండి. పక్షపాతముతో ఈ యొక్క సువార్త గ్రంథం పోలిస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ అది కాదు. ఇక్కడ యేసు ప్రభు ఒక చెవిటి మూగవారి యొక్క వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. వారి యొక్క ఆ విశ్వాసం చూసి యేసు ప్రభు వారికి స్వస్థత ఇస్తున్నారని మనము ఈరోజు చదువుతున్నాం. ప్రేమనుడి సహోదరి సహోదర, ఈనాటి పరిశుద్ధ
పఠనములో మరింత ముఖ్యమైన విషయం ఏమిటండి? చూడండి, దేవుడు మన అనారోగ్యాలు, బాధలు మరియు మన సమస్యలు చూసుకుంటున్నారు. దేవునికి తెలుసు అని మీ అందరూ ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ తల్లి యొక్క పండుగ మనం ఘనంగా కొనియాడుతున్నప్పుడు ఈ రోజులు మనమందరము కూడా మన తల్లి గారి కొరకు, మన అమ్మవార్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనము వారితో పాటు మన భార్య, మన సోదరులు, సహోదరులు వీరందరిని గుర్తు చేసి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క మంచి రోజులు మనం ఒక విన్నపాల ప్రార్థన మన మరియమ్మ తల్లి యొక్క మధ్యస్థం ద్వారా దేవునికి వేడుకుందాం. ఒకసారి మనమందరం చేతులు జోడించి కనుగలు మూసుకొని ఈ పూజల్లో పాల్గొనడానికి ముందు ప్రభువుని క్షమాపణ అడిగి వేడుకుందాం. ప్రభువా, ఈరోజు ప్రతి విధంగా మరియమ్మ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడు జరుపుకుంటున్న ఈ సమయములు ప్రభువా, నేను చేసిన ప్రతి ఒక్క తప్పులు, పొరపాట్లు, పాపాల కొరకు క్షమాపణ అడుగుతున్నాను ప్రభువా అని చెప్పి ఒక్కరు కూడా ఆ దేవునితో మాట్లాడి ఆ క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈరోజు పండగ దేవునితో కలిసి ఆ దేవుని మహిమ పరిచిన ఒక పుణ్యదినం. మనమందరము కలిసి ఈ యొక్క మహిమ జపాన్ని మనము జపించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పెదయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిదయొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చి ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మ నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహము వరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జనమును ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము.
నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము చేయుచున్నాము. ఆమేన్. చెవిటివారు విందురు, మూగవారు సంతోషంతోనూ కేకల వెల్లెదురు. మొదటి పట్నము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారము చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్మలను కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడీ వలె గంతులు వేయుదురు, మోగవారు సంతోషముతో కేకలెడుదురు. మరుభూమిలో ఏరులు పారును, ఎండిన నేల సరసగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును. పూర్వము నక్కలు వహించిన పొదలో తుంగలు జమ్ములు ఎదుగును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఈ లోక విషయములలో పేదలకు వారిని తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనును. రెండవ పఠనము పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ, అధ్యాయం 2 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు. రెండవ పఠనము పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ, అధ్యాయం 2 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతం లేకుండా ఉండవలెను. మీరు మహిమోపేతుడగు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం గలవారు గదా. వ్రేలికి బంగారం, ఉంగరం, మంచి దుస్తులు ధరించిన ధనికుడొకడు మీ సమావేశంన ప్రవేశించిన అనుకొనుడు. చింపిరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించిన అనుకొనుడు. ఈ ఉన్నత స్థానమును అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగాను, నీవు అక్కడ నిలువుము లేదా ఇక్కడ నా పాదపీఠమునకు సమీపముగా నేలపై కూర్చుండుము అని పేదవానితోనూ పలుకరాదు. అట్లునార్చినచో మీలో మీరు వర్గములు సృష్టించిన వారును దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములు చేయువారగుదురు. నా ప్రియ సోదరులారా, ఆలకింపుడు. ఈ లోక విషయములలో పేదలకు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకును తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనును. తనను ప్రేమించు వారికి ఆ రాజ్యమును వాగ్దానమునార్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా.
హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయములు 7 పవిత్ర వచనములు 31 నుండి 37 వరకు. ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 వర్సెస్ 31 to 37. యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చడి జనులు మూగ చెవిటివానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తము నుంచుమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిటూర్చి ఎఫ్ఫతా అనెను, అనగా తెరువబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరువబడెను. నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరిచియున్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన అందరికి ఆనందకరమైనటువంటి రోజు, సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే మన మరియమ్మ తల్లి యేసుక్రీస్తుని యొక్క మాత అమ్మ పుట్టినరోజు. మరి యేసుక్రీస్తుని యొక్క అమ్మ యొక్క పుట్టినరోజు మనము ఈ రోజు కొనియాడుతున్నప్పుడు నా మనసులోకి వెంటనే ఒక ఆలోచన ఇప్పుడు వస్తుంది. అది ఏమిటంటే, ఒక్కసారి మీ జీవితములు నా జీవితములు ఒక్కసారి మీరు ఆలోచించినది మంచిది. ఎప్పుడైనా మీ తల్లి యొక్క బర్త్డే మీ సెలబ్రేట్ చేశారా? మీ తల్లి యొక్క మీకు జన్మమిచ్చిన యొక్క అమ్మ యొక్క జన్మదినం బర్త్డే మీరు సెలబ్రేట్ చేశారా? దీనికి సెలబ్రేట్ చేయడం అది కాదు నేను అనుకున్నది. ఆ రోజు వారికి గౌరవార్థం వారితో కలిసి మాట్లాడడం, అదేవిధంగా వారికి మంచి మంచి కార్యములు చెప్పడం, వారితో సంతోషంతో ఆనందంతో వారితో కలిసి జీవించడం, అది నేను మీతో చెప్తాను నేను అనుకున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు నేను ఒక కథ నా మనసులోకి వస్తుంది. అది ఏమిటంటే,
మరణశిక్ష విధించిన ఒక హింసాత్ముడు నేరస్తుడిని సందర్శించడానికి ఒక గురువు చెరసాలలోకి జైలులోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారు మరణించడానికి ముందు వారు పశ్చాత్తపించి యేసు దగ్గరికి తిరిగి రావాలి. దానికి వారు ఆ గురువు ఎంతో సిద్ధపడుతున్నారో మీకు తెలుసుకోవాలి. ఒకరోజు ఈరోజు మనము ఈ పండగ కొనియాడుతున్నప్పుడు ఒక కథ నేను చెప్పాలండి, అది మీకు చివరికి అర్థమవుతుంది. అప్పుడు ఈ యొక్క గురువు జైలులోకి వెళ్ళాడు. దేనికి? ఈ యొక్క మరణశిక్ష విధించిన ఈ యొక్క హత్యకుడిని పశ్చాత్తాపంతో తీసుకురావాలి, మరణించడానికి ముందు వారికి మోక్షం కావాలి అని యొక్క కోరికతో వారికి పాప సంకీర్తన ఇవ్వాలి అనేటువంటి ఆశతోనే ఈ యొక్క గురువు ఎక్కడికి వెళ్ళారంట? జైలులోకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క హత్యకుడు, ఈ యొక్క హింసకుడు ఏం చేశారు? గురువు చెప్పిన ఒక మాటలు వినలేదు. వినకుండా ఏం చేశారు? నా నుండి దూరం వెళ్ళిపో, నేను ఏం చెప్పినా కూడా ఏం జరగదు, నా జీవితంలో ఏం జరగదు అని చెప్పి వారికి ప్రార్థన చేయడానికి చెప్పారు. యేసు ప్రభుతో ప్రార్థన చేయడానికి చెప్పారు. కానీ ఏం ఫలం లేదు, ఏం ప్రయోజనం లేదు. చివరికి వాళ్ళు ఏం చేశారని తెలుసా? నీ నుంచి నేను వెళ్ళిపోతాం, నిన్ను బాధపడని అవసరం లేదు, మీకు ప్రార్థన చేయడానికి నాకు తెలుసు, మీ ప్రార్థన చేయడానికి మీరు సిద్ధంగా లేదు, తయారు లేదు, నాకు బాగా తెలుసు. కానీ నేను ఇక్కడ నుంచి పోవడానికి ముందు ఒక సహాయం నేను కోరుకున్నాను, ఆ సహాయం నీకు చేస్తావా అని చెప్పినప్పుడు ఆ హత్యకుడు, ఆ హింస చేసిన వాడు, మరణశిక్ష విధించిన వాడు చెప్పిన మాట ఓకే, అది ఆ గురువులను వదిలేయడానికి, అటు నుంచి వదిలేయడానికి ఓకే అని చెప్పారు. ఏంటిది మీకోసం నేను ఏం చేయాలి అని చెప్పినప్పుడు, బిడ్డ నా కోసం ఏం చేయలేదు, ఏం చేయడం అవసరం లేదు, కానీ మీరు ఒక ప్రార్థన, దేవర ప్రసాదము ఒక ప్రార్థన ఒక్కసారి మీరు జపించే మాత్రం చాలు అని ఈ గురువు చెప్పారు. ఓకే, అది అందరికీ తెలిసిన ప్రార్థన కదా. కానీ వారి యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఆ యొక్క ప్రార్థన వారు ప్రార్థించలేదు. ఆ యొక్క హత్యకుడు, ఆ యొక్క హింసకుడు మొదటి సెంటెన్స్, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ నినకు వందనము అని చెప్పినప్పుడు వాళ్ళ జీవితం మారిపోయింది. జీవితం మారిపోయింది. చాలా ఏడుపు వస్తుంది. ఆ ఏడుపుతో ఆ ప్రార్థన ముగించలేకపోయారు. వాడు ముగించినది ఆ గురువు, ఆ ప్రార్థన ముగించింది ఆ ప్రార్థన. తర్వాత చాలా కన్నీరుతో వారి యొక్క ఆ దైవవర ప్రసాదము చేత నిండిన మరి మా ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క సొంత అమ్మనే గుర్తుకు వచ్చింది. అమ్మతో చేసిన ఆ కొన్ని తప్పులు గుర్తుకు వచ్చింది. మెల్లగా కన్నీరుతో వారి యొక్క చేసిన ప్రతి ఒక్క తప్పులు, పాపాలు ఈ గురు దగ్గరికి వచ్చి పాప సంకీర్తనం ద్వారా వారు ఒప్పుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ యొక్క జపం అంటే ఒక గొప్ప జపం. ఈ హత్యుడిని, ఈ యొక్క హింసుడిని మార్చిన ఈ యొక్క జపం. అలాంటి శక్తి ఉండండి అమ్మ ఈ మరియమ్మ తల్లికి. మనకు తెలియదు, కొంతమందికి తెలియదు. కొంతమంది ఈ యొక్క జపమాల చెప్పడం ఒక సంప్రదాయ ప్రకారం కాతులకి అండి జపమాల చెప్పి జీవించాలి అనే ఒక ఆశతోనే, అనే ఒక కోరికతోనే మనము జపాలు చెప్తున్నాం. కానీ ఎవరైతే విశ్వసించి మీరు జపమాల చెప్తున్నారో, మీరు ఏమనుకుంటున్నారో దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఆమేన్. సహోదరుల, ఈ రోజు మనము తల్లి అమ్మ యొక్క పుట్టినరోజు జరుపుతున్నప్పుడు మనము మొట్టమొదటిగా మరియమ్మ తల్లికి అడగాలి, మీకు కావలసిన ఏమిటిదండి? చిన్నప్పుడు మనమందరము కూడా ఏదో ఒకటి మనకు కావాలంటే, కొంచెం డబ్బులు మాకు కావాలంటే, స్నాక్స్ కొనడానికి, ఏదో ఒకటి మిఠాయి కొనడానికి, లేదా పిక్నిక్ వెళ్ళడానికి ఎక్కడ ఎవరు ఇస్తారు డబ్బు? ఎవరి దగ్గర డబ్బు ఉంది? నాన్నగారి దగ్గర డబ్బు ఉంది.
కానీ నాన్నగారు వెళ్ళి అక్కడ అడగడానికి కొంచెం ధైర్యం లేదు మనకు. మనం ఏం చేస్తారు, వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో, అమ్మ నాన్నగారికి చెప్పావా కొంచెం డబ్బులు పిక్నిక్ పోవడానికి, ఇది ఏదో ఒకటి కొనడానికి, చాక్లెట్ కొనడానికి. అప్పుడు అమ్మ మొదటిసారి మీకెందుకు డబ్బు, మీకు అవసరం లేదు, మీరు వెళ్ళిపో అన్న అయినప్పుడు చెప్పిడు కూడా అమ్మ మన మనస్సు తెలిసిన ఒక అమ్మ. అయినప్పటికీ తన భర్తతో మీకోసం డబ్బు అడిగి మీకు ఇస్తారు. అలాగా ఒక మరియమ్మ తల్లి మనకున్నారు. కానాపల్లి వివాహం గురించి అందరికీ తెలుసు. ఈ కానాపల్లి వివాహములు ఏం జరిగింది, మొట్టమొదటిగా అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు వెంటనే ఈ ద్రాక్షరసం పెంచిపెడుతున్న వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ యేసు ప్రభువుని దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మకి తెలుసు. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఏం చెప్పారు, వీరు నా కూతురు నా కొడుకు చెప్పినట్లు మీరు అనుసరించండి చెప్పారు. అలాగా మీరు అమ్మ దగ్గరికి మీరు వెళుతున్నప్పుడు, అందుకే మనము ఈ యొక్క పండగలు కొనియాడుతున్నాం, గౌరవార్థం. ఇది ఒక్క చాలా పండుగలు, మోక్షారోహణ పండగ, అదేవిధంగా ఈరోజు మనము కొనియాడుతున్న మరియమ్మ తల్లి జన్మదినోత్సవం, అలాగా చాలా పండుగలు మనము కొనియాడుతున్నాం. ఎందుకు ఈ కొనియాడుతున్నారండి? దానికి అర్థం ఏమిటండి, మనము ఏదైతే ఆ మరియమ్మ తల్లి ద్వారా అడుగుతున్నప్పుడు, కన్నీటితో మీరు అడుగుతున్నప్పుడు ఆ అమ్మ ఖచ్చితంగా మీకు ఆ తండ్రికి, ఆ యొక్క కుమారునికి అడిగి ఆ కుమారుడు మీ యొక్క కార్యములు సమకూరుస్తారు మీ కొరకు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ధ్యానించడానికి మన మరియమ్మ తల్లి యొక్క పేర్లు ఉన్నాయి. మరియమ్మ తల్లి యొక్క పేరు అది ఇంగ్లీషులో మేరీ అని చెప్పగలము. ఏమమ్మా? మేరీ అని చెప్పగలము. దీనికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇంగ్లీషులో చెప్పాలంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు, MARY. ఈ ఒక్కొక్క అక్షరాలు మనం తీసుకొని మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన సహోదరులే, మొట్టమొదటిగా మేరీ యొక్క లెటర్, మొదటి అక్షరం ఏంటిది? ఇంగ్లీష్ లెటర్లు M స్టాండ్స్ ఫర్ మోడల్. అవని బిడ్డలారా, ఒక సాదృశ్యక పాత్రలుగా నిలబడ్డారు. ఎవరు? మరియమ్మ తల్లి. రెండు ఏ లెటరు? ఏ. అపోసల్. మేరీ ఈజ్ అన్ అపోసల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆవిడ అపోస్తలులుగా మారింది. ఎవరు? మరియమ్మ తల్లి. 3వ ఏంటి ఇది? ఆర్ యొక్క రెవల్యూషనరీ విప్లవ మార్చిన పునాదిగా నిలబెడతారు. దేవుని యొక్క రక్షాకరణ పద్ధతిలు ఒక విప్లవకారీలుగా మారింది. ఎవరు? మరియమ్మ తల్లి. చివరి లెటర్ ఏంటిది? ఈస్ట్. పులిసిన పెండిలాగా మరియమ్మ తల్లి ఉంటుంది. ఈ యొక్క 4 లెటర్స్ని మనము కొన్ని టైము మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా M స్టాండ్స్ మేరీ. మేరీ ఈజ్ ద మోడల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. దాని కింద ఏంటిది? మరియమ్మ తల్లి మన క్రైస్తవులు ఒక ఉదాహరణంగా మనము మాదిరిగా కలిగిన ఒక వ్యక్తి. ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఆ క్రైస్తవ మతాన్ని మొదటిసారి స్వీకరించినది మీ అమ్మ తల్లి. అమ్మ తల్లికి తెలుసు నా కొడుకు అనుభవించిన వేదనలు, కొడుకు అనుభవించిన నొప్పులు. అందువలన అద్భుతమైన ఉదాహరణ మనం తీసుకోవాలంటే, క్రైస్తవులంటే అద్భుతమైనటువంటి ఉదాహరణ మనము తీసుకోవాలండి ఈ మరియమ్మ తల్లియే. మరియమ్మ తల్లి మీరు ప్రార్థన చేసినప్పుడు మరియమ్మ తల్లి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి హస్తం మీ మీదకి తీసుకుంటూ వస్తారు. 2వది మనము చూస్తున్నాం. 2వ లెటర్ ఏమిటండి? ఏ అని పదానికి ఏంటిది? ఏ స్టాండ్స్ ఫర్ అపోసల్. మేరీ ఈజ్ ద అపోసల్ పార్ ఎక్సలెన్స్. మేరీ మాత అపోస్తలులో ప్రథమరాలు. దేవుని వెంబడించడానికి,
దేవుని అడుగుజాడలు నడుచుకుని జీవించడానికి మరియమ్మ తల్లి ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అని మనం ఒక్కసారి తెలుసుకోవడం మంచిది. దేవుని పలికిన మాటలు అనుసరించి జీవించిన వ్యక్తి. అదేవిధంగా ఆమె నిరంతరం ధ్యానం ద్వారా ఆమె తన మొత్తం శరీరాన్ని, మనస్సుని మరియు ఆత్మను భగవంతుని మహిమకు సమర్పించి ఆయన ప్రతి ప్రణాళికలు నెరవేర్చిన ప్రియమైన అపోస్తలురాలు. సొంత జీవితాన్ని అంకితం చేసిన ఒక అపోస్తలురాలు. ఎవరమ్మా? మన మరియమ్మ తల్లి. అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తుని యొక్క అపోస్తలులాగా, శిష్యుడిలాగా మారాలి అని ఎవరు చూపిస్తున్నారు? మరియమ్మ తల్లి మనకు చూపిస్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, 3వ లెటర్ ఏంటిది? ఆర్. ఆర్ stands for revolutionary. Mary is the revolutionary who dared to do God's will. అని యొక్క అర్థం ఏమిటంటే, మేరీ మాత దేవుని చిత్తం నెరవేర్చడానికి సాహసం చేసిన విప్లవకారిణి. దేవుని యొక్క ప్రణాళికకు ఆమె అవును అని చెప్పి, నేను చేస్తాం, మీరు చెప్పినట్లు అనుసరిస్తాం అని చెప్పారు. దేవదూత మరియమ్మకు దర్శనమిచ్చి మీరు యొక్క కొడుకుని కనును అని చెప్పినప్పుడు అవును మీ దాసురాలను అని చెప్పారా లేదా? చెప్పాడు. చెప్పి తర్వాత ఆ ప్రణాళిక తన జీవితములు నిర్వహించారు ఈ యొక్క మరియమ్మ తల్లి. అదేవిధంగా మనము కూడా ఆ మరియమ్మ తల్లి వలె దేవుడు ఇచ్చిన ఆ ప్రణాళికలు ఏంటిని తెలుసుకొని నిర్వహించాలి. బాధ్యత కలిగిన వ్యక్తులే మనమందరము కూడా. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, కష్టం ఉన్నప్పుడు, కష్ట సమయములు కూడా అవును అని చెప్పి, వాళ్ళకు తెలియదు ఇది ఎలా సాధ్యం. మరియమ్మ తల్లి చెప్పింది, నేను పురుషుని ఇప్పటి వరకు ఎరుగును, అది ఇది ఎలా సాధ్యం, ఇది ప్రశ్నమవుతుంది అని చెప్పి వారు నేను మరియమ్మ తల్లి అసలు నాకు ఈ యొక్క మంచి అవకాశం వద్దు అని చెప్పారా? చెప్పలేదు. అవును ప్రభా, నీ యొక్క చిత్తం నా మీదే నెరవేరగాక అని చెప్పి నేను ప్రభు యొక్క దాసులు అని చెప్పారు. ఈరోజు నేను ఒక మాట చెప్తా మీకు. ఈరోజు కూడా మేము ఎస్విడి ఫాదర్స్ 150 సంవత్సరాలు దాటింది పుట్టినరోజు ఈరోజు కొనియాడుతున్నాము. ఎందుకంటే మా స్థాపకుడు సన్ అర్నోల్డ్ జాన్సన్, పునీత అర్నోల్డ్ జాన్సన్ ఈ సభ స్థాపించడానికి ముందు చాలామంది వారిని విరోధంగా మాట్లాడారు. ఎందుకంటే ఆ కాలములు ఒక కుత్తూర్ క్యాంప్ గవర్నమెంట్ క్యాథలిక్స్ని హింస చేస్తున్న ఆ టైములు, చాలా డిస్టర్బెన్స్ కలిగి ఉన్నటువంటి ఆ టైములు ఒక సభ స్థాపించాలంటే చాలా కఠినకరమైనటువంటి సంగతి, కఠినమైనటువంటి ఒక అవస్థ. అయినప్పటికీ కూడా ఈ యొక్క బాధ్యత కలిగిన నిమిషములు, హింసములు నిండిన నిమిషములు స్థాపకుడు ఈ యొక్క సభని స్థాపించి ఈ సభ పెరిగి చాలా దేశములు సువార్త ప్రకటిస్తున్న ఒక గురువులు బ్రదర్స్ ఉన్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ దేవునికి తన జీవితం అంకితం చేసిన మన పుణ్యతుడు. అదేవిధంగా ఆ దేవుని యొక్క ప్రణాళికలు నా మీదే నా జీవితములు నిర్వహించాలి అని అని ఆలోచించి ఒక సభను స్థాపించాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అలాగా దేవుని యొక్క చిత్తం మన మీదే నిర్వహించాలి. అది ఏమిటండి మనకు తెలియదు, కానీ దేవునితో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క చిత్తం మనకు దేవుడు తెలియపరుస్తారు. సహోదరి సహోదరులారా, చివరికి మేరీ చివరి లెటర్ ఏంటిది? చివరి లెటర్ వై అంటే ఈస్ట్. మేరీ ఈస్ ద ఈస్ట్ హూ సైలెంట్లీ ఫుల్ఫిల్డ్ హర్ రోల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దానికి అర్థం తెలుగులో చెప్పాలంటే, మేరీ మాత మోక్ష ప్రణాళికలో తన పాత్రను నిశ్శబ్దంగా నెరవేర్చిన పులిసిన పిండి. ఈ పులిసిన పిండి ఏం చేస్తుంది?
మనకు అందరికీ తెలుసు, మా పులిపి లేని ఒక పిండిలు ఒక కొద్దిగా పులిసిన పిండి కలిపితే అది మొత్తం ఎండ అయి మారుతుంది, పులిసిన పిండి అయి మారుతుంది. అదే ఉదాహరణ మరియమ్మ అది చేసింది. ఏంటిది? ఈ లోకములు పాపం నిండిన చాలామంది ఉన్నారు. ఈ లోకములు పాపం చేసిన చాలామంది ఉన్నారు. ఈ పాపం చేసిన రక్షణ కావాలండి. ఈ పాపం చేసిన ప్రతి ఒక్కరికి రక్షణ పొందాలండి. మరియమ్మ తల్లి యేసుక్రీస్తుని జన్మించాలి. యేసుక్రీస్తుని జన్మించిన తర్వాత మాత్రమే మనకు రక్షణ పొందగలుగుతారు. దానికి అవును, ఎస్, బిహోల్డ్ ఐ ఆమ్ ద హ్యాండ్మేడ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క దాసురాలను అని చెప్పి ఆ ప్రభుని గర్భం ధరించి గర్భిణి జన్మించాడు. అందువలన ఈ యొక్క చిన్న ఆ పుణ్యం, ఆ మరియమ్మ మాత చేసిన ఒక మంచితనం, ఒక పుణ్యం ఇప్పుడు ప్రజలందరూ రక్షణ పొందింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చాలా ఘనంగా ఈ యొక్క పండగ జరుపుతున్నప్పుడు మనం కూడా ఆ మరియమ్మ తల్లి వలె మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించడానికి మనోభావం కలిగినటువంటి వ్యక్తిలాగా మారాలి. ఎందుకంటే మరియమ్మ మాత చూపించిన మార్గములు మనం నడుచుకుని జీవించినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళదాం? దేవుని దగ్గరికి వెళదాం. ఎందుకంటే ఈ మరియమ్మ తల్లి మనకు దారి చూపిస్తున్న ఒక మార్గదర్శిని. దేవునితో కలిసి తీసుకుంటూ వెళతారు. ఆ రోజు ఏం చేశారంటే, ఆ కాలములో ఆ పెళ్ళి రోజు వారికి ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అని అర్థం లేక ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మరియమ్మ తల్లి యేసుక్రీస్తుని చూపించాడు. యేసు దగ్గరికి వెళ్ళు, అక్కడే మీకు కావలసిన అన్నిటిని ఇస్తారు అని చెప్పారు. ఈరోజు కూడా ఎవరైతే కన్నీరుతో ఏడుపుతో మీరు ప్రార్థన చేస్తున్న ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మరియమ్మ మాత మీ యొక్క కన్నీరు తుడచి మరియమ్మ తల్లి మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళతారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళతారు. ఈరోజు పండగ రోజు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనము 9 నవదిన ప్రార్థనలు మనము ధ్యానించాము, ప్రార్థనలు చేశాము. ఈరోజు ఖచ్చితంగా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ దేవుని యొక్క కృప మన మీదకి రావాలండి. దేవుని యొక్క కృప మన మీదకి వచ్చి మనము ఒక కొత్తగా మనిషిలాగా మారాలండి. ఈ మరియమ్మ చేసిన మార్గములు, మరియమ్మ తల్లి నడిచిన మార్గములు మనం కూడా నడుచుకొని జీవించాలి. ఒక అపోస్తలుగా వలె, ఒక మంచి క్రైస్తవ ఉదాహరణలు కలిగిన ఒక క్రైస్తవుడాలుగా వలె, ఒక పులిసిన పిండిలాగా రక్షణార్థం ఇతరులని సహాయించడానికి, అదేవిధంగా మనము దేవుని యొక్క చిత్తం మనం మీదే మన జీవితములు నెరవేర్చాలి అని మనం ప్రార్థన చేయడం ద్వారా ఖచ్చితంగా ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క ఆ దీవెనలు మనం కూడా పొందగలుగుతాము. సెయింట్ మ్యాక్సిమిలియం కోల్బే మేరీ మాతను గురించి ఒక మాట చెప్పారు. అది ఏమిటంటే, మేరీ మాతను ఎక్కువగా ప్రేమించడానికి ఎప్పుడు భయపడకండి. మీరు ఆమెను యేసు కంటే ఎక్కువగా ప్రేమించలేరు. మేరీ మాత గురించి బిషప్ పుల్టిన్చే షిన్ ఇలా అంటున్నారు, మనం అదిని గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తున్నామో ఆమె గురించి మనం అంత తక్కువ ఆలోచిస్తున్నాము. మనం అదిని దైవత్వాన్ని ఎంతగా ఆరాధిస్తున్నామో అంత ఎక్కువ ఆమె మాతృత్వాన్ని ఆరాధిస్తాం అని చెప్తున్నారు సహోదరి సహోదరులారా. అందువలన ప్రేమ నుండి సహోదరి సహోదరులారా, మీరు ఎంతవరకు మరియమ్మ తల్లితో ప్రార్థన కలిగి మీరు జీవిస్తున్నారు, మీ యొక్క ప్రార్థన నిష్ఫలంగా వెళ్ళిపోరు. మీ యొక్క ప్రార్థన మీరు జవాబు లేక మీరు ఇంటికి తిరిగిపోరు.
మీ యొక్క ప్రార్థన ఆ దేవుని సన్నిధానములో మరియమ్మ తల్లి తీసుకుంటూ వెళుతారు. ప్రముఖి సహోదరుల అవని బిడ్డలారా, ఈరోజు మరియమ్మ తల్లి యొక్క పండగ దినం మనము జరుపుతున్న ఈ సమయములు మనం ప్రార్థన చేద్దాం. ఆ మరియమ్మ తల్లికి ప్రార్థన చేద్దాం. ఆ శిలువ క్రిందే ప్రార్థన చేద్దాం. ఆ యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణములు చూసి గాయపరిచిన ఒకే అమ్మ, అది మరియమ్మ తల్లి. ఆ అమ్మకి తెలుసు మన యొక్క వేదన, ఆ అమ్మకి తెలుసు మన యొక్క బాధ, మన యొక్క సమస్యలు. ఆ అమ్మ దగ్గరికి మనం వెళదాం. అమ్మ ద్వారా మనం యేసుక్రీస్తుని ఎరుగుదాం. ఒకసారి మనం అందరము కనుగలు మూసుకుని చేతులంటే జోడించి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా మరియమ్మ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడుతున్న ఈ సమయములు ప్రభువా, మేము మన యొక్క ప్రార్థనలు, విన్నపాలలు అన్నిటినీ మీ పాదాల క్రింద సమర్పిస్తున్నాను ప్రభువా. ఆ మరియమ్మ తల్లి మాధ్యస్థ ప్రార్థన ద్వారా మనల్ని దీవించండి ప్రభువా. పరిశుద్ధ అమ్మ మాత మా కొరకు వేడుకునండి. ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకి, ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, మరియమ్మ తల్లి వారి యొక్క ప్రార్థనలకు యేసుక్రీస్తు ద్వారా జవాబు ఇవ్వబడునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తితో వారి అందరూ కూడా ఆశీర్వదించి మరియమ్మ తల్లి వలె వారి జీవితములు వారు మారునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. మనమందరము కలిసి మన యొక్క విశ్వాస సంకల్పము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిదైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉదానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా తల్లి శ్రీసభను నడిపిస్తున్న ప్రతి ఒక్క గురువులు, కన్యాస్త్రులు, అదేవిధంగా మన జగద్గురు ఫ్రాన్సిస్ పోపు గారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవుని యొక్క కృప వలనే అందరూ కూడా ఆ దేవుతో కలిసి జీవించడానికి, ఒక సమాధానపరమైనటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నిస్తున్న ఈ సమయములు మరియమ్మ తల్లి వలె మీకోసం జీవించి మన యొక్క జీవితం మీకోసం అంకితం చేసి ఒక మంచి అపోస్తలులుగా మారడానికి మనలందరినీ బలపరిచండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. మనం ఈరోజు జపిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలు, విన్నపాలు అన్నిటినీ ఈ అప్ప ద్రాక్షరసముతో కలిసి సమర్పించినప్పుడు ఈ యొక్క ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క కృప దీవెనలు ప్రజలందరికీ దేవుడు సమకూర్చమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
బలిపీడ సన్నిధికి కానుక తెచ్చాను, సోదరులతో సఖ్యపడి తిరిగి వచ్చాను. బలిపీడ సన్నిధికి కానుక తెచ్చాను, సోదరులతో సఖ్యపడి తిరిగి వచ్చాను. అంగీకరించుమా, ఆశీర్వదించుమా, నీ సేవలో మమ్ము ధన్యుల చేయుమా, నీ సేవలో మమ్ము ధన్యుల చేయుమా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనదైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమ్మ మాద నుండి జన్మించిన క్రీస్తు, ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపగా ఆమెకు అధిక గౌరవము చేకూర్చును. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తిగా వించి మా ఈ బలి అర్పణము నీకు బలి పాత్రమునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుటా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినమున పరిశుద్ధ కన్యా మరియ దివ్య జననమును స్మరణమును కొనియాడించు ఈ నామమున స్తుతించి నిన్ను సన్నుదించి మహిమ పరుచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్వమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పొగొట్టుకొనడకుండా నిత్య జ్యోతి అయిను మా ప్రభువైన యేసుక్రీస్తును నీ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మంతలి బలవంతులను ఆనందపరవశులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పుగుంచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఉడ్డయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడివాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయరా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసువే సర్వేశ్వర, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం. యేసయ్యా విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరవచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు వందనములు సమర్పిస్తున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారికి మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పులాదిని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేక విధంగా ఈ పూజలను పెట్టించే ప్రతి ఒక్కరి కొరకు వారి యొక్క కుటుంబములు మంచి శ్రేయస్సు, మంచి దీవెనలతో వారు పొందుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. మరియమ్మ తల్లి యొక్క మాధ్యస్థ ప్రార్థన ద్వారా వారి యొక్క జీవితములు మంచి కార్యములు, మంద అద్భుత కార్యములు యేసుక్రీస్తు ద్వారా జరగాలని ఈరోజు మనము ప్రార్థన చేద్దాం. నీ ప్రేమ యందు పరిబుడును చెయ్యము. ఉదాహరణముగదమున నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఒక నిమిషం చనిపోయిన ఎవరైతే మన కుటుంబములు ఉన్నారో, నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, మన సోదరులు కావచ్చు, మన బంధుమిత్రములు కావచ్చు, వారిని ఒక్కసారి జ్ఞాపకం తీసుకొని మనం ఈ పూజలు తీసుకుని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నీ కన్నికల మధ్య చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము, వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము.
మా ఎదురి విదేశపి దేవుని కన్నితలియగా మరియు మాదతోను ఆమె భర్త యొక్క పుణిత జోజప్ప గారితోను పుణిత అప్పస్సులతోను పుణిత అర్నోల్డ్ జాన్సన్ జోసెఫ్ రేనాడ్ మెన్స్ గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు మనలందరినీ నేర్పించిన ఒక మంచి గొప్ప ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన ఈరోజు మనము ప్రార్థన చేసినప్పుడు ఆ మరియమ్మ తల్లి ద్వారా మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తారు అని విశ్వాసముతో ఎవరైతే ఈ ప్రార్థన గొప్పగా చెప్తున్నారో వారి జీవితములు దేవుని యొక్క వరాలతో దేవుడు నింపుతారు. దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీదకి దేవుడు ఇస్తారు అని దేవుడు మరియమ్మ తల్లి ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆ చేతులు మనం అందరూ విడిచిపెట్టి దేవుని యొక్క ఆ ఆశీర్వాదంతో ఈ యొక్క ప్రార్థన మనం జీవించుదాం. పరలోకమందుండ మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల వద్దకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము మాకు నిత్య జీవన సగును గాక. ఆమేన్.
ప్రాణం బలి చేసి మనుజుల మీద నీ ప్రేమను చూపిదివి. మనుజులకై నీ ప్రాణం బలి చేసి మనుజుల మీద నీ ప్రేమను చూపితివి. మనుజులతో నిత్యం నీవు జీవింప మందసమందు వృత్తి రూపం దాల్చితివి. యేసువాని ప్రేమ స్మారకం జీవమొసగే దివ్య సప్రసాదం. జీవదేవా ప్రాణదాత మీకే స్తోత్రము. దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. యేసువాని ప్రేమ స్మారకం జీవమొసగే దివ్య సప్రసాదం. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ తల్లి యొక్క జన్మదిన ఉత్సవ సందర్భంగా మీ అందరికీ ఈ ఎస్విడి ఫాదర్స్ వారి తరపున, అదేవిధంగా డివైన్ ముత్తంగి కేంద్రం తరపున మరియమ్మ తల్లి యొక్క పండగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రేమటువంటి అందరికీ దేవుని యొక్క ఆ దీవెనలు, మరియమ్మ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అందరికీ మంచి ఆశీర్వాదాలు దేవుడు మీకు కుమ్మకరించమని మనము ప్రార్థించుదాం. అందరూ కూడా లేచి నిలబడి మన యొక్క ఆ చివరి ఆశీర్వాదం కోసం మనమందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నుగ్ధీకరించితివి. కన్యైన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశజనకముగను రక్షణ ఉషోదయముగను ఉందెనుగనుగా నీ శ్రీ సభ ఆనందముతో ఉప్పొగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కలో నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరావమ్మా. పాపులము
దీనులము కాపాడరావమ్మా కాపాడరావమ్మా లూర్దు మాతవు నీవే వేళాంగణి మాతవు నీవే దేవమాతవు నీవే మా అందరి మాతవు నీవే